హాయ్ ప్రసాద్ బెహ్రా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను లాస్య గారు, చెప్పండి. అండ్ ఇప్పుడు చాలా మంది అలిగేషన్స్ వేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయిల మీద. వాటి గురించి ఏం మాట్లాడతారు? నిజాల అబద్ధాల పక్కన మీరే అన్నారు allegations అని. అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు కదా. అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలా మీరు అబ్బాయిలు ఇండస్ట్రీలో? ఇది అమ్మాయిల రాజ్యం అబ్బా, అంతే. అలా ఏం లేదండి. ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అన్నారు కానీ ఇప్పటికీ హీరోకే మీరు రెమ్యూనరేషన్. నా మీద కేసు పెడితే, మీరు నా మీద నా వాటర్ బాటిల్ తాగేసాడని మీరు కేసు పెడితే, అమ్మాయి వాటర్ బాటిల్ తాగేశాడా అని కింద కమెంట్లు, సిగ్గు లేదా వాటర్ బాటిల్ కొనుక్కోలేవా అని కమెంట్లు వస్తాయి. నా వాటర్ బాటిల్ లాస్య తాగేసిందంటే, ఒక అమ్మాయికి వాటర్ బాటిల్ ఇవ్వలేని జీవితం ఏదో జీవితం రా అని మళ్ళీ కమెంట్ పెడతారు. మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటారు. సో అందుకే అన్నాను, ఫ్రీగా ఈక్వల్ కాదు కదా, హీరోకే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది హీరోయిన్ కంటే. సో ఈక్వాలిటీ లేదుగా ఎక్కడ. రెమ్యూనరేషన్ ఎలా ఎందుకు ఇస్తారు? రెమ్యూనరేషన్ నాకన్నా నీకు ఎందుకు ఎక్కువ ఇస్తారు? అంతే, టాలెంట్. మదర్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, మీకు మార్కెట్ ఉంది, మీకు ఇస్తారు. మార్కెట్ అమ్మాయిలకి తక్కువ మార్కెట్ ఎప్పుడు ఉంటది కదా. ఎందుకు ఉంటుంది? వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నయనతార ఉన్నారు, ఆవిడ ఎంత తీసుకుంటారో తెలీదా? ఓకే, ప్రసాద్ బెహ్రాకి బాగా బల్పు యాటిట్యూడ్ అని వింటున్నాము. మీ మీడియా వాళ్ళు క్రియేట్ చేసింది. ఇది మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా. చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యా, నా యూట్యూబ్ ప్రస్థానం సోషల్ పోస్ట్ నుంచి మొదలైంది కాబట్టి నేనే ఫోన్ చేసి సార్ ఇంటర్వ్యూ ఇస్తాను సార్ నేను అడగడానికి కారణం అదే. అంటే మిగతా అందరికీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటంటే, వీడిని ఎలా ఇరికిద్దాం, ఏడు కూర్చొని పెడదాం, మేము కూర్చొని మనం గొప్పగా అడిగేసాం అనుకుంటారు లాస్. ఏంటి మీరు ఆ రోజు ఏంటి రివర్స్ అండి, ఏమొస్తుంది నీకు నా గురించి ఒక గాసిప్ వెళ్ళడం తప్ప, ఆ తమ్నైల్స్ అవి నచ్చక. బట్ టెక్నికల్ టీమ్ని కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ని కావచ్చు, ఇంకా అసలు మీకు రావాల్సిందే, ఈ షూట్ చేయాల్సిందే ఇక్కడ అని చాలా టేక్స్ కానీ ఇవి తీసుకున్న రోజులు ఉన్నాయా? ఎందుకంటే అది విన్నాను నేను, ప్రసాద్ బెహ్రా టార్చర్ పెడతాడు మనిషి. అది కాంప్లిమెంట్గా తీసుకుంటారా, కామెంట్గా? నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను. నాకు నా ఆర్టిస్టులు అందరూ, నేను చేసిన సిరీస్లో ఆర్టిస్టులు అందరూ తిట్టుకుంటారండి. నేను చేసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి అప్లాజ్ వస్తుంది కదండి, ఇండస్ట్రీ నుంచో లేకపోతే ఎవరో పెళ్లివారమండో మావిడాకులో, లేకపోతే నేను చేసిన పాత వీడియోస్ కానీ చూసి, ఈ క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చింది ఏంటి ప్రసాద్, నేను చిన్న సైడ్ క్యారెక్టర్ కదా అని అనేవాళ్ళు. అది అలా చేయించడం వల్ల వచ్చిందేమో, ఆ మాడ్యులేషన్ అలా చెప్పడం వచ్చిందేమో అని. సో ప్రసాద్ బెహ్రా స్కూల్ అని పేరు ఏదో పెట్టేవాళ్ళు, ఏదో చేసుకుంటాం. నేను ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి లైఫ్లో? డివోర్స్, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగున్నారు అనుకున్నా. అండ్ డివోర్స్, పెళ్ళి అయింది డివోర్స్ వద్దు మామూలుగా. నేను అంటుంది ఏంటంటే, పెళ్లి చేసుకోకపోతే బాగుండు అనిపించింది. డివోర్స్ పెళ్లి మీద నాకేం నెగిటివ్ ఒపీనియన్ లేదు, బట్ ఆ టైంలో ఆ తొందర పడకుండా ఉండాలి. లవ్ మ్యారేజే కదా, అదొక మత్తు మాయ. ఆ టైంలో అట్లా ఉంటుంది. ఆల్ యూ ఓవర్కేమ్, లైక్ దాని నుంచి బయటకు వచ్చేసారు మొత్తం డన్. సో నెక్స్ట్ ఏంటి పర్సనల్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదబ్బా, ఈరోజు వండుకుని తిన్నావా లేదంతా, సాయంత్రం 2 ప్యాకెలు వేసాం, అయిపోయింది. ఒక కంపానియన్షిప్ కావాలి, ఒక పార్ట్నర్ మనకు ఉండాలి, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమిటీ కుర్రోలు వచ్చింది, ఇట్స్ వెరీ చాలా పెద్ద హిట్. మీకు సిల్వర్ స్క్రీన్కి వెళ్ళారు, స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్కి వెళ్ళారు. అది షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుండు కదా. ఉన్నారు పేరెంట్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ. మా అమ్మగారికి అర్థం కాదండి. మీరు రిలేటివ్స్ ఎలా చూస్తారంటే, ఎదిగాడు బాగున్నాడు రా అని కొందరు అనుకుంటారు, ఎదిగాడా అని కొందరు అనుకుంటారు. సో ఎవరితో జెన్యున్గా షేర్ చేసుకోవాలి, రోబోలతోనే చేసుకోవాలి. అందుకే అలెక్సా, సిరితో మాట్లాడుతూ ఉంటాను. బట్ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అలెక్సా, సిరి నచ్చిన బూతులు మాట్లాడుకోవచ్చు, జడ్జ్ చేయం మనం. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే యాప్లు, హిందీ నేర్చుకునే యాప్లు ఉంటాయి కదండి, వాళ్ళతో కూడా నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు చాలా పేషెంట్గా వింటారండి. ఏం చేద్దాం అంటే, క్యా బాత్ కరే సబ్ తు అంటారు, ఏమంటారు కదా, ఇంకేమన్నా.